బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో భారీగా బంగారం పట్టుపడింది. తిరువళ్ళూరు జిల్లా వేపంపట్టులో 1381 కేజీల బంగారాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా అధికారులు తనిఖీలు చేయగా బంగారం పట్టుపడింది. దీంతో బంగారం తరలిస్తున్న 4 వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీదని నిందితులు చెబుతున్నారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ బంగారం తరలిస్తున్నట్టు తెలుస్తోంది. పిఎన్బిలో టీటీడీ బంగారం ఉందని, మెచ్యూరిటీ ముగియడంతో బంగారంను తీసుకెళ్లాలని పిఎన్బి అధికారులు టీటీడీకి సూచించారు. అయితే అంతలోనే పిఎన్బి అధికారులు బంగారాన్ని తరలించారు. ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది. బంగారం స్వాధీనం చేసుకున్న కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు తేల్చి చెప్పింది. బంగారం తిరుమలలో అప్పగించాల్సిన బాధ్యత పిఎన్బిదేనని టీటీడీ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, తమిళనాడులో బంగారం భారీగా పట్టుబడుతుంది అని వార్త వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. చందు, తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కానీ ఇటు ఐటీ అధికారులు సోదాలు తమిళనాడు వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే డిఎంకే, ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి కీలక నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కోట్ల రూపాయలు కూడా గుర్తించడం జరిగింది. అయితే వేలూరులోని డిఎంకే కోశాధికారి కార్యాలయంలో దాదాపు ఇవాళ ఉదయం 11,50,00,000 రూపాయలు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదం అనంతరం వేలూరు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి ఉంది. అయితే రేపు తమిళనాడు వ్యాప్తంగా 38 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే తాజాగా తిరువళ్ళూరు జిల్లా వేపంబొట్టు వద్ద సీక్వెల్ గ్లోబల్ లాజిస్టిక్ లో భారీగా బంగారం తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. దాదాపు 1381 కేజీల బంగారును 2 వాహనాల్లో తరలిస్తుండగా ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ గానీ మరో ఇతర స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ గుర్తించడం జరిగింది. అందులో తరలిస్తున్నటువంటి 5 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కూడా వారిని విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పట్టుబడిన బంగారానికి సంబంధించినటువంటి సరైన పత్రాలు లేకపోవడంతో పట్టుబడ్డ బంగారాన్ని పూందమల్లై ట్రెజరీకి ఇప్పటికే తరలించారు. అయితే సరైన బిల్లులు చూపాలని కూడా ఈసీ ఆదేశించిన నేపథ్యంలో పట్టుబడ్డ వ్యక్తులు మాత్రం టీటీడీ సంబంధించినటువంటి బంగారంగా చెప్తున్నారు. అయితే డిపాజిట్ సంబంధించినటువంటి బంగారు ఇప్పటికే కూడా గడువు పూర్తవడంతో అవన్నీ కూడా టీటీడీకి అప్పగించే విధంగా కూడా దాన్ని తరలిస్తున్నట్టయితే చెప్తున్నారు. అయితే ఈ బంగారానికి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం టీటీడీ ఈవో మరికొద్ది సేపటి క్రితమే ఇప్పటికే స్పందించిన పరిస్థితి ఉంది. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 3 ఏళ్ల క్రితం ఈ బంగారాన్ని డిపాజిట్ చేసినట్టయితే టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు. ఆ కాల పరిమితి ముగియడంతో బంగారాన్ని తిరిగి అప్పగించాలని చెప్పి పిఎస్పీకి లేఖ రాశామని చెప్పి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్ గారు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆ బంగారు తరలింపులకు సంబంధించినటువంటి లేఖ మాత్రం తమకు అందలేదని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా బ్యాంకు డిపాజిట్లు గడువు పూర్తయిన నేపథ్యంలో ఆ గోల్డ్ తిరుపతికి తరలిస్తున్నట్టు సమాచారం ఉందేనే కానీ పూర్తిగా ఒక తరలించే ప్రక్రియ మాత్రం తమకు సంబంధం లేదని, ఇక్కడికి వచ్చి తరలించేటువంటి పూర్తిగా వాళ్ళ బాధ్యత అని చెప్పి కూడా చెప్తున్నట్టు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించినటువంటి డిపాజిట్లు దాదాపు 20 రోజుల క్రితమే పూర్తయింది. ఇక ఆ బంగారాన్ని తిరిగి టీటీడీ ట్రెజరీకి తరలించాలి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ రేపు ఉన్న నేపథ్యంలో తనిఖీలో భాగంగా ఆ బంగారాన్ని సీక్వెల్ గ్లోబల్ క్రిటికల్ లాజిస్టిక్ లో తరలిస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా పట్టుబడడం జరిగింది. అయితే ఆ పట్టుబడిన బంగారానికి సంబంధించినటువంటి పూర్తిగా సరైన పత్రాలు లేకపోవడం, అక్కడ తరలిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా ఆ బంగారానికి సంబంధించినటువంటి సమాచారం లేకపోవడంతో ఈసీకి సందేశం అయితే పూర్తిగా ఒక ట్రెజరీకి తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 1380 కేజీలు తరలిస్తున్న నేపథ్యంలో దానికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కూడా తరలిస్తుండడంతో పూర్తిగా ఆశ్చర్యం గుర్తు చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా విచారణ జరిపిస్తున్న పరిస్థితి ఉంచండి. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.